అన్‌హ్యాపీనెస్‌కి మరో కారణం. ఇది ఏడో కారణం అని చెప్పుకోవచ్చు. ఈ కారణం ఏంటంటే కంపేర్ చేసుకోవడం అండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీరు కంపేర్ చేసుకొని బాధపడుతూ ఉండడం. నా దగ్గర ఈ వస్తువు లేదు, ఆ వస్తువు లేదు, కారు లేదు, బంగ్లా లేదు, డబ్బులు లేవు, ఇవి లేవు, ఏదో బంగారం లేదు, బట్టలు లేవు, 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 లేవు. అసలు లేవు అనే పదమే వాడకూడదు తెలుసా? అలా అనుకుంటూ ఉంటే మారిపోతుందా? మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మన దగ్గర ఏవైతే లేవో మనకు కావాలి అని నిజంగా అనిపించినప్పుడు, ఆ కోరిక మనకున్నప్పుడు వాటిని ఎలా సాధించాలి అని ప్రయత్నించాలి. అంతేగాని ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని నా దగ్గర ఇవి లేవు దేవుడా నాకేమీ ఇవ్వలేదు ఇలాంటివి, నేను ఇలాగే ఉండిపోయిన జీవితంలో అని అనుకుంటూ అనుకుంటూ బాధపడితే మన బాధ ఎవరు తీరుస్తారు? సో ఇవన్నీ విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? మన సంతోషానికి శత్రువు మనమే. మనం బాగుంటే, మనం పాజిటివ్గా ఆలోచిస్తే, సంతోషంగా ఉండాలి అని ప్రయత్నిస్తే, అనవసరమైన హంగులు ఆర్భాటాలకి పోకపోతే మనం ఏదైనా సాధించగలం. నేను అన్‌హ్యాపీనెస్‌కి 7 రీజన్స్ గురించి ఇప్పుడు చెప్పాను. వాటిని ఒక్కొక్కటి విడదీశాను. ఎందుకు? మీకు కొంతమందికి, మీలో కొంతమందికి ఓపిక లేదు వినడానికి. అయ్యో నేను చెప్పే మాటలు వినలేకపోతున్నారే, షార్ట్ అయితే ఈజీగా చూస్తున్నారే అని అనిపించింది నాకెందుకో. నేను 15 నిమిషాల నిడివి ఉన్న వీడియో కానీ పెడితే మీరు కొంతవరకే చూడగలుగుతున్నారేమో అని నాకు అనిపిస్తున్నది. అందుకే మీ వరకు నా విషయాలు చేరాలి, కొంతమందిలోనైనా మార్పు రావాలి అనే ఈ చిన్న ప్రయత్నంలో భాగంగా మొత్తం 7 రీజన్స్ నేను డిస్కస్ చేశాను. వాటిని చిన్న చిన్న పార్ట్స్గా డిస్కస్ చేశాను. ఇవన్నీ కూడా ఒకసారి విని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనందరం బాగుండాలి. నేను అంటే నేను కాదు, నా చుట్టూ ఉన్న ప్రపంచం బాగుండాలి అనే మనస్తత్వం ఉన్న మనిషిని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ కూడా. థ్యాంక్ యూ.